రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా కరువును పారదోలతామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణి జలాశయాన్ని ఆయన పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగాయన్న సీఎం వర్షాలు పడని రోజుల్లో సంజీవని పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. 3 నుంచి 8 మీటర్ల వరకే భూగర్భ జలాలు వాడుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు. నీళ్లను కూడా కరెన్సీ తరహాలో వాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమనే కాకుండా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఈ రోజు మీరు చూస్తే మొత్తం గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వచ్చాయి. 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు వస్తాయి. అదే మరి ఆ నీళ్లు రాబోయే రోజుల్లో ఏదైతే మనకు పెన్నా ఉందో పెన్నాకు కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. సోమశిలకు ఆ నీళ్లు తీసుకొచ్చి పెన్నా నదికి అనుసంధానం చేస్తే 3 నదుల అనుసంధానం జరుగుతుంది.